శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఇక్కడ పెళ్లి చేసేటప్పుడు కానీ, లేదంటే ఎవరికైనా ఒక ఆస్తి ఇచ్చినప్పుడు, తమ పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చినప్పుడు కానీ, ఏదైనా కొన్ని బంగారు మా పారంపర్యంగా వంశపారంపర్యంగా వచ్చేటువంటి బంగారు నగలు ఇలాంటివంతా కూడా ఇస్తూ ఉంటారనమాట. వాళ్ళ యొక్క షేర్స్ ఇవ్వడం ఉంటుందన్నమాట. ఆ పెద్దలు పెట్టినట్టు పిల్లలకి వాళ్ళు పంచేస్తారనమాట. దీంతో ఒక రకమైన కొంతమంది దాన్ని పెట్టుకుంటారు, దాన్ని వృద్ధి చేసుకుంటారు. దాన్ని కొంతమంది పెట్టుకోరు. ఈవెన్ మీ అమ్మాయిని కూడా ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటే కూడా దాన్ని చూసుకోవాలి. ఇది ఈ కాంబినేషన్ ఉంటే వాళ్ళు మీరిచ్చిన ఆస్తులు కానీ, మీరిచ్చిన ముఖ్యంగా బంగారాన్ని వాళ్ళు దగ్గర పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరు అనేది అది వేరే విషయం. అది దాని యొక్క దాన్ని ఎందుకు పెట్టుకోరు వేరే విషయం. చాలామంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. అది ఎందుకు అలా అవుతుంది, వాళ్ళు ఎందుకు నిలుపుకోలేకపోతారు? అదేవిధంగా దాని యొక్క ఇంకా కారణాలు చాలా ఉంటుంది అనమాట. నేను ఒకటి మాత్రమే చెప్తానమాట. అక్కడ గురువుకు కేతు సంయోగం ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇవంతా కూడా ఏమి పెట్టుకోరు. వాళ్ళంతా కూడా దాన్ని కంప్లీట్ అమ్ముకోవడం, తినేయడం, ఏదో ఒకటి మిస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఒక విషయం ఏంటంటే, వీళ్ళు బంగారు పెట్టుకున్నా కూడా దొంగతనం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. అది ఎవరి జాతకాల్లో ఉంటుంది, ఎలా ఉంటుంది, దాన్ని ఇంకా చాలా విశేషంగా తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేము దాన్ని తెలియజేస్తాము మీ యొక్క దానికి. తర్వాత అదేవిధంగా ఇక్కడ జ్యోతిష్యం ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కూడా నేర్పుతాము. ఒక స్టిపులేటెడ్ పీరియడ్లో కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతాము. తొందరగా 2వ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చని తెలియజేస్తున్నాము. ఇంకా మరిన్ని విషయాలు కూడా మా యొక్క ఛానల్ను ఫాలో అవడం వల్ల మీకు మరిన్ని విషయాలు కూడా తెలుస్తుందన్నమాట అని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.